49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మీరు మైసూర్ యాత్ర చేసి వచ్చారు. చాలా గుళ్ళు గోపురాలు, పెద్ద పెద్ద ఆలయాలు చూసి వచ్చారు చక్కగా. ఓన్లీ ఆధ్యాత్మికమేనా, లేకుంటే ఏదైనా ఇప్పుడు పిల్లల్ని తీసుకెళ్తాము ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు వాళ్ళు కదా, అట్లా ఏమన్నా ప్లేసెస్ ఏమన్నా చూసారా, అసలు మీరు విన్నారా, ఏం చేశారు చెప్పండి. చూసాము, విన్నాము. ఓకే. మైసూర్ మహారాజా ప్యాలెస్ ఒకటి పిల్లలు కూడా చూడవలసింది జయ. అవును, చాలా పెద్ద ప్లేస్. దానికి మాత్రం టైం పెట్టుకొని లీజర్గా వెళ్ళాలండి. ఒక గంటలో చూసి డింగుమని వచ్చేద్దామంటే కుదరదు. చక్కగా ప్రతిదీ చూసుకుంటూ తాపీగా వెళ్ళాలి. పిల్లలు చిన్న 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 విషయాలు, కుర్చీలు, బెంచీలు, కర్రలు, పుల్లలు, ఇటుకలు, గోడలు సమస్తము చూడవలసిందే. బాగా టైం పెట్టుకోవాలి. నైట్ టైం ప్యాలెస్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ చాలా ఉన్నాయి జయ, మైసూర్లో చాలా ఉన్నాయి. పిల్లలు లేకపోవటము, మా పిల్లలు ఒకవేళ ఉన్నా మాతో వాళ్ళు చిన్నపిల్లలు కాకపోవటంతో, దాంతో ఏదో సరదాగా అలాగ అమ్యూజ్మెంట్ వ్యవహారం మాకు లేకపోవడంతో మేము వెళ్ళలేదు. కానీ అమ్యూజ్మెంట్ అను ఆధ్యాత్మికమను ఒక అత్యద్భుతమైన విషయం ఒకటి చూసాం అక్కడ మేము. సుఖవనం. ఈ సుఖవనం ఏంటంటే పక్షులు మాత్రమే ఉన్నది. ఎన్ని బర్డ్స్ ఉన్నాయో. గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమం, దానికి అనుబంధంగా ఈ సుఖవనం ఉంది. ఎన్ని చిలకలో, ఎన్ని పిచ్చికలో, ఎంత కిచకిచ పిచ్చి వెర్రి ఎత్తిచ్చేస్తాయి. ఎక్కడ రమ్మగారు? ప్యాలెస్ దగ్గర నుంచి ఎంత దూరం? కొంచెం దూరమే ఉంది, రోడ్డు ఊళ్ళోనే. అది చాలా దూరమే కదా. మైసూర్ చిన్న ఊరే జయ. ఎటుపక్క నుంచి తిరిగినా ఆ ప్యాలెస్ మీద నుంచి కుడివైపుకో, ఎడం వైపుకో, వెనక వైపుకో తిరుగుతూ ఉంటాయి. అదే చాలా పెద్ద ప్లేసు. సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమం కూడా చూసాం. ఆంజనేయ స్వామి దేవాలయం ఒకటి లోపల. ఆశ్రమం చాలా కూల్గా, ప్రశాంతంగా, ప్రార్థనకి అనువుగా చక్కగా ఉంది. దానికి పక్కగా ఈ సుఖవనం ఉంది. మనం వెళ్తూ ఉంటేనే ఎన్ని చెట్లే, మొత్తం వనం అంతా కూడా రుద్రాక్ష చెట్లు. చెట్లండా రుద్రాక్షలే, బోలెడన్ని. భలే బాగుంది. అసలు లోపలికి వెళ్తుంటేనే ఒక కూల్గా ఉంది. ఫుల్ గ్రీనరీ, కార్లు పెట్టుకునే స్పేస్లు ఉన్నాయి, టాయిలెట్స్ అలాంటివి ఉన్నాయి. పబ్లిక్ ప్లేస్, చాలా మంది జనం వస్తారు కదా, బోడంత స్కూల్ పిల్లలు ఉన్నారు. పిల్లలు దాంట్లోకి వెళ్తున్నాం అనిపించింది. కానీ లాస్ట్ టైం మైసూర్ వెళ్ళాము అని చెప్పినప్పుడు ఒక ఆవిడ సచ్చిదానంద స్వామి ఆశ్రమం చూడండి, సుఖవనం చూడండి అన్నారు. తర్వాత నేను స్వామీజీది ఒక వీడియో కూడా చూసాను ఆ సుఖవనం గురించి, ఏదో టీవీ ప్రోగ్రాంలో. అనుకున్నాం ఒకసారి చూద్దాము అది అని. సో చాలా ఎస్టాబ్లిష్డ్గా ఏర్పాటుగా చేశారు. లోపల ఒక బోన్సాయి చెట్ల మ్యూజియం కూడా ఉంది. ఎన్ని బోన్సాయి మొక్కలు ఉన్నాయో. బ్రహ్మాండమైన హెర్బల్ టీ ఒకటి దొరుకుతుంది లోపల, బాగుంది టేస్ట్. అక్కడి నుంచి ఇది లోపలికి వెళ్ళాము. ఇది చాలా పక్కగా ఏర్పరిచారు. ఎత్తుగా ఒక నెట్ ఏర్పరిచి ఉంది. దాని మీద బర్డ్స్ కొన్ని ఫ్రీగా తిరుగుతున్నాయి. కొన్ని వందల వెరైటీలు ఉన్నాయి జయ చిలుకలు. ఇంగ్లీష్లో దీంట్లో పేర్లు రాసి, దాని ఈ పేరేమిటి, వాటికి ఒక ముద్దు పేరు, పిలిచే పిలిపేమిటి, అట్లా ప్రతి ఎన్ని రకాల పక్షులు చూసామంటే చూసి 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 ఎంత చూసినా ఉన్నాయి. ఒక గంటన్నర పైన లోపల. టికెట్ ఏదో చిన్న టికెట్, ఎంత పెద్దదేం కాదనుకుంటా. డబ్బులు ఏవో ఉన్నాయి, నాకు గుర్తులేదు, నేను చూడలేదు ఆ సంగతి. అంత పెద్ద అమౌంట్స్ అయితే ఏం కాదు. అసలు ఉందో లేదో కూడా నాకు సరిగ్గా గుర్తులేదు. ఏదో తీసుకున్నామని అనిపిస్తోంది కానీ ఖచ్చితంగా అయితే గుర్తులేదు. నేను చేయలే ఆ పని. అయితే ఈ లోపలికి వెళ్ళేటప్పుడు అవి కొన్నేమో కూల్గా చల్లగా ఉండాల్సిన వాటికి అట్లా నీళ్లు పడుతూ చుక్కలు చుక్కలుగా లోపల చల్లదనాన్ని రిటైన్ అయ్యి ఉండేలాగా కొన్ని ఏర్పరిచి పెట్టారు. కొన్ని బర్డ్స్ అయితే అట్లా లోపల ఉన్న ఫుల్గా చెట్లు ఉన్నాయి లోపలంతా కూడా. కొన్ని అక్కడే తిరుగుతూ కిచ ఇక అస్సలు ఇంకా పక్షుల కిలకిలా రావాలు చెప్పద్దు అసలు. ఏదో వేరే లోకంలో ఉన్నట్టే ఉంది. ఇది మొత్తం తిరిగి వస్తే లోపల ఒక ఫోటోగ్రఫీ, మామూలుగా ఫోటోలు తీయొద్దని చెప్పారు. ఫోటోగ్రఫీకి ఒక యూనిట్ ఉంది లోపల. అదేం చేస్తున్నారంటే, మేము అక్కడ కూడా నిలబడి చూసాం. చిన్నపిల్లలు ఒక ఫ్యామిలీ అంతా ఫోటోలు తీసుకుంటున్నారు. చిన్న చిన్నవి పుచ్చకాయ ముక్కలు కట్ చేసి ఒక ట్రేలో పోసారు. ఈ ఫ్యామిలీ లోపలికి వెళ్తే ఆ ట్రే వాళ్ళ చేతికి ఇచ్చారనమాట. ఆ ట్రే కోసం మొత్తం బర్డ్స్ అన్ని వాళ్ళ దగ్గర వాళ్తాయి. వీళ్ళు చిట్టి పక్షులు. ఓ సంటి పిల్లాన్ని ఎత్తుకెళ్ళారు వాళ్ళు. ఒక ఏడాది ఉంటుంది వాడికి, ఓ ఏడాది ఉన్నట్టు చక్కలో ఉన్నాడు. వాడిని ఎత్తి మీద ఎన్నిసార్లు వాలిందో ఎర్రపిచ్చుక. చూడడానికి గొప్ప సరదాగా ఉంది. మీరు కూడా తీసుకుంటారన్నారు కానీ మాకు అంత అలాంటి సరదాలు ఏం పెద్దగా, అసలు ఫోటో సరదాలే చాలా తక్కువ. ఎంత బాగున్నాయో ఫోటోలు తీసుకునే ప్లేస్.
మైసూర్ వెళ్తే తప్పకుండా చూడాలి. ఒకవేళ మీ దగ్గర పిల్లలు ఉంటే డెఫినెట్గా తీసుకెళ్ళాలి. చాలా సంతోషించాం. బర్డ్స్ని ఫీడ్ చేయడానికి ఏమైనా డొనేట్ చేస్తే చేయండి, మీ ఇష్టం అది. అక్కడక్కడ డబ్బాలు పెట్టున్నాయి. తర్వాత ఫోటోలు తీసుకోవచ్చు. మంచినీళ్ళు లోపలికి వెళ్తే ఉన్నాయి. వీటిని ముట్టుకోవటము అలాంటివి చేయకూడదు, మనం ఫీడ్ చేయకూడదు. వాటి ఫుడ్స్ అవి సెపరేట్గా వాటికి అవి లోపల నుంచి వెళ్ళడానికి దానికి ఏర్పాటుగా చేసి పెట్టారు. కూల్గా పైగా ఎత్తుగా ఒక పెద్ద పెద్ద వంతెనల లాంటివి కట్టించారు పైకి, బాగా ఎత్తుగా. మనం ఇట్లా చూడాలి ఏకంగా. ఆ పైన కూడా కొన్ని గుళ్ళు కొన్ని పెట్టెలు ఉన్నాయన్నమాట. ఎత్తు ప్లేస్లో ఉండదలుచుకున్న జాతుల్ని అక్కడ ఉంచినట్టున్నారు బహుశా. చటుక్కుని తప్పించుకోవడానికి వీలు లేకుండా, అవి బయటికి పరిగెత్తడానికి వీలు లేకుండా ఏర్పాటు చేసిపోయి ఇవి ఒక రకమైన బందికాయన అయినా కూడా చాలా పెద్దది. అదేలే, ఫ్రీగా తిరగగలిగేదే. ప్రతిదీ మనం పైకెత్తి చూడాల్సిందేనా? కొన్ని ఇలా వరుసగా ఇట్లా మనం మామూలుగా ఇలా ఫేస్ టు ఫేస్ చూడొచ్చు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉన్నవి, కొన్ని జోళ్ళు ఉన్నవి, 4 ఉన్నవి, 6 ఉన్నవి కూడా ఉన్నాయి. ఒకటే ఉంది. కుక్కుడులు అవి తమాషా బోల్డెన్ రకాలు ఉన్నాయి కదా. పెద్ద తోక ఉన్నది, నీలం రంగు తోక ఉన్నది, నెత్తి మీద కొమ్ము ఉన్నది, ముక్కు మీద కొంచెం వేరే రంగు ఉండేది, 3 రంగులది, 2 రంగులది, సింగిల్ రంగుది, తెల్లవి, బూడిద రంగువి, ఆకుపచ్చ, పసుపచ్చ, నీలము 3 రంగులు కలిసినవి. ఎన్ని రకాల వర్ణ వైవిధ్యాలతో ఎన్ని వందల రకాల పిట్టలు ఉన్నాయంటే అక్కడ చూసి తీరాలి. ఆ లోపల నా బోన్సాయి మొక్కలు అవి కూడా భలే బాగున్నాయి. ఓకే, మామూలుగా నేను బోన్సాయి లైక్ చేంజ్ నాకు పెద్దగా నచ్చదు. అవునా? మా చిన్నక్కయ్యకి చాలా ఇష్టం. నేనేమనుకుంటా అంటే మహావృక్షాలు అవ్వాల్సిన వాటిని అట్లా చిన్నవిగా చేయటాన్ని నేను ఎందుకో సహించలేను. నచ్చపాటు కాదు నాకు. అదే ఊరికే చూస్తే అది బొమ్మలా కనపడుతుంది నాకు. చెట్టు అంటే అది ఎంత గాలి ఇవ్వాలి, ఎంత ఇది రావాలి, ఆక్సిజన్ రావాలి, ఎన్ని ప్రాణులకు ఆలవాలంగా ఉండాలి. అది ఏమిటో అలా నా ఫీలింగ్ అనమాట. నాకు అంత బాగా నచ్చదు, కానీ అవి చూడడానికి బాగున్నాయి. నేను సొంతంగా లైక్ చేయను కానీ బాగుంది. ఓకే, ఇవి చూసాం. ఇవి బయటకు వచ్చి ఆశ్రమం కూడా ఒక రౌండ్ చూసేసి మేము బయటకు వచ్చేసాం. ఇంకా ఈ ఊర్లో అక్వేరియం లాంటివి ఉంది. మనం లోపలికి వెళ్ళి టికెట్ లోపలికి వెళ్ళి చక్కగా పిల్లలతో వెళ్ళి చూసి రావచ్చు. తర్వాత ఏమో వ్యాక్స్ మ్యూజియం ఒకటి ఉంది, గ్లాస్ మ్యూజియం ఒకటి ఉంది. తర్వాత ఫోటో గ్యాలరీ మేము చూసాం, ఆర్ట్ గ్యాలరీస్ ఉన్నాయి. బృందావన్ గార్డెన్స్కి వెళ్ళొచ్చు. ఇంకా అవి సాయంకాలాలు వెళ్తే బాగుంటుంది బృందావన్ గార్డెన్కి. మేము ఒక భూవరాహస్వామి దేవాలయానికి వెళ్ళాం కదా, ఆ దారిలోనే ఉన్నాయి గార్డెన్స్ కూడా. కాకపోతే అప్పుడు మేము కొంచెం ఎండవేళ ఏం చూస్తాం, సాయంకాలాలు బాగుంటాయట, ఫౌంటైన్స్ అవి ఉంటాయి, ఈవినింగ్స్ బాగుంటాయట. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు బృందావన్ గార్డెన్ వెళ్ళలేదు, ఈసారి మేము వెళ్ళాల. నాకేమో తెలిసిందేగా పువ్వుల కంటే కాయలు ఇష్టం. అదే ఏవో ఇవి కాకుండా అసలు మైసూరు రోడ్లలో తిరగటమే ఒక అత్యద్భుతమైన అనుభవం చేయాలి. ఎందుకంటే రాజమహల్స్, ఈ మహల్స్, ఆ దారులు కూడా పాత పాత పురాతన కాలపు కట్టడాలు అలాగే అనిపిస్తుంది. తర్వాత విశాలమైన రోడ్లు, ఏ పక్క నుంచి ఏ పక్కకి తిరిగినా మధ్యలో సెంటర్లో మహారాజా ప్యాలెస్ తగులుతూ ఉంటుంది. పొద్దుటి పూట అయితే ఇంకా ఫోటోషూట్లు ఉంటాయి. ఆ ప్యాలెస్ రోడ్లో 20 అయినా ఉన్నాయి. ప్రతిరోజు ఒక ఫోటోషూట్, కొన్ని ఫోటోషూట్లు ఒకటి కాదు, రోజుకో 20 చొప్పున చూసాం 3 రోజులు మేము. ఒక ముందు రోజు ఆదివారం మధ్యాహ్నం కదా మేము వెళ్ళింది. మధ్యాహ్నం పూటలు ఉండటలా జనం. ఈ ఫోటోషూట్ల వాళ్ళంతా పెళ్ళిళ్ళవి, బర్త్డేలవి, ఎంగేజ్మెంట్లవి ఫోటోషూట్లు ఇప్పుడు చాలా వేలంవేరీగా ఉంది కదా. ఆ బెంగళూరు నుంచి వచ్చి కూడా మైసూర్లో తీసుకునే వాళ్ళు ఉంటారు. చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు వచ్చి స్టే చేసి ఫోటోషూట్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అదొకటి చాలా ఇంట్రెస్టింగ్గా. అయితే మేము ఎయిర్పోర్ట్కి వచ్చాక నాకు ఇంకో విషయం తెలిసింది. ఎయిర్పోర్ట్లో మేము ఒక ఫ్యామిలీని కలిసాం, ఒక భార్య భర్త, 2 పిల్లలు, ఒక 6th క్లాస్ పిల్లవాడు, ఒక 2nd క్లాస్, 1st క్లాస్ చిట్టి పాప. వాళ్ళకి నేను తెలుసు, అతనికి మాతో ఉన్న మా ఫ్రెండ్ ఫ్యామిలీ వాళ్ళు తెలుసు అనమాట. ఫ్రెండ్స్ రవి గారు వాళ్ళు ఉన్నారు కదా, తెలుసు. సరే ఇది కాసేపు మాట్లాడుకున్నాం. వాళ్ళు చెప్పారు వాళ్ళు స్నో వరల్డ్ ఉందట మైసూర్లో, చాలా పెద్దదిట. అమ్మ మళ్ళీ వద్దామా అని అడుగుతున్నాడు. ఎందుకు రా ఇక్కడ దాకా రావటం, హైదరాబాద్లో చూడొచ్చు కదా అంటే వాడు ఒప్పుకోలే, కాదన్నాడు. ఇది ఏషియాస్ బిగ్గెస్ట్ స్నో వరల్డ్ అట. చాలా ఎంజాయ్ చేసాము. ఎంత బాగుందో, హైదరాబాద్లో చిన్నది అని చెప్పాడు. నేను హైదరాబాద్ది చూడలా, మైసూర్ది చూడలా. సో స్నో వరల్డ్ కూడా ఒకటి ఉంది అక్కడ. అమ్యూజ్మెంట్ పార్క్స్ కొన్ని ఉన్నాయట. ఇంకా ఆ బాబాయ్ చెప్పాడు, వాడు చెప్పాడు నా పేరు చెప్పండి అన్నాడు. వాడి పేరు ఇప్పుడు గుర్తు రావట్లే, ఆదిత్యో ఏదో వాడి పేరు, అవునో కాదో గుర్తులేదు ఇప్పుడు నాకు. మధ్యలో చాలా మందితో మాట్లాడేసి మర్చిపోయాను. వాడు కూడా ఫేమస్ అవుతాడని అనుకున్నాడు అనమాట. కానీ తను చెప్పాడు ఇది. ఇలా చాలా ఉన్నాయి. కానీ మైసూర్లో తప్పకుండా చూడాల్సిన ప్లేసుల్లో శుకవన డెఫినెట్గా చూడండి. డెఫినెట్గా మనమైనా చూడొచ్చు,
పిల్లలనైనా తీసుకెళ్ళచ్చు. మొన్న మనం టెంపుల్స్ చెప్పేటప్పుడు ఇది నాకు జ్ఞాపకం లేదు, ఓకే, మనం అంతా దేవాలయాల ఆధ్యాత్మికతలో పడ్డాం కదా, ఎంత బాగుందో, ఎంత అపురూపమైన పిట్టల్ని చూసాం, ఎప్పుడూ చూడలేదు జీవితంలో. ఫొటోస్ కూడా చూడని పక్షుల్ని చూసాం అక్కడ. ఓకే, ఎంత సర్వీసో, ఎంత పనో, వాటికి జబ్బులు రాకుండా, అనారోగ్యాలు రాకుండా, వాటికి ఆహారము, వాటి మూడ్ స్వింగ్స్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారో కానీ అదొక సెపరేట్ వింగ్, ఎంత బాగుందో, భలే ఉంది. మధ్య మధ్యలో ప్రముఖులు చాలామంది దిగిన ఫోటోలు ఆ పక్షులతోటి, ఫోటోగ్రఫీ కూడా ఉంది. అమ్మ జనరల్ ఫోటోగ్రఫీ మేమేమి ఫోటోలు తీయలే, బయట వైపు మాత్రం తీసామంతే. బట్ చాలా విశాలమైన ప్రాంగణము, ఎంతమంది వచ్చినా సపోర్ట్ చేసేలాగానే ఉంది ప్లేస్. అలా వస్తూ ఉంటారు జనం, నుంచోరుగా చూస్తూ నడుచుకుంటూ వెళ్తారు. సో చాలా బాగుంది అసలు. ఆ చెట్ల మీద వాలే ఇంతంత నుంచి అంతంత వరకు ఉన్న పక్షుల రంగులు చూడడానికే కళ్ళు సరిపోలేదు అసలు, బ్రహ్మాండంగా ఉంది. ఈసారి అటువైపు వెళ్తే ట్రై చేయండి తప్పకుండా. రమ్మగారు నమస్తే. నమస్తే.